హలో అండి, తెలుగింటి వెంట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము తిరుపతి వెళ్ళామని చెప్పాం కదండి. అక్కడ సీఈఓ ఆఫీస్ దగ్గర లైన్ అది ఉంటుంది. అంటే సీఈఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ ఇచ్చేది అక్కడనే. అలానే లక్కీ డ్రాని కొండపైన తీస్తారండి. ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ అనమాట. డైరెక్ట్గా మనం ఏ రోజుకి ఆ రోజు లక్కీ డ్రా వేసుకోవచ్చు. మేము కూడా లక్కీ డ్రా ట్రై చేద్దామని వెళ్ళాము. ఇది ఆ రోజు వీడియో అనమాట. లక్కీ డ్రా తీయడానికి వెళ్ళడానికి లైన్లో నించుని అక్కడ చూపిద్దాం మన వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మొత్తం వీడియో తీస్తున్నాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? దీనికంటే ముందు మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక అండ్ ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూడటం అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ విధంగా చేయడం వల్ల నేను చేయబోయే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వస్తాయి. ఓకేనా? చలో అయితే ఇదిగో లైన్ మూవ్ అవుతుందండి. స్టార్టింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అప్స్టైర్స్ మీద రైట్ సైడ్ ఉంటుంది రూము. అంటే అదే మనకి టోకెన్స్ ఇచ్చేది. మనకి టోకెన్స్ మీన్స్ అదే మనం అలాట్ చేసుకోవాలి. ఎవరి ఆధార్ కార్డ్ వాళ్ళు పట్టుకెళ్ళి ఏ సేవ అని వాళ్ళు అక్కడ అడగడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక మనం ఏ సేవకైతే లక్కీ డ్రా వేద్దాం అనుకుంటున్నామో అది వాళ్ళకి మనం మెన్షన్ చేయాలి. అండ్ అలాగే మన ఫోన్ నెంబర్ అడుగుతారు, కాంటాక్ట్ నెంబర్, అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్. అక్కడ మన ఫేస్ ప్రింట్ అక్కడ స్కాన్ అవుతుంది. సో అదనమాట ప్రాసెస్. అదండి. అయితే లైన్ మూవ్ అవుతుంది కదా, వెళ్తూ మాట్లాడదాం. అదే ఇదిగో మా గుండు పండు మా వశీబాబు తలనీళ్ళు ఇచ్చాడు అని చెప్పాను కదా, ఇదిగో అనమాట. వాడికి వెంకటరమణమూర్తి అంటే చాలా 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 ఇష్టం. వాడికే కాదు మాకు ఇష్టం. సో అందుకని వెళ్ళినప్పుడల్లా వాడు తల నీళ్ళని సమర్పించుకుంటాడు స్వామివారికి. ఇదిగో ఇక్కడకు వచ్చేసరికి ఇక్కడ పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ఉంటారండి. అంటే ఆర్జిత సేవ ఇవన్నీ ఉంటాయి కదండి సేవలు. ఒక్కొక్క సేవకి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. కాస్ట్ అంటే ఏంటనేది కూడా మీకు నేను మెన్షన్ చెప్తాను ఇక్కడ. కాస్ట్ అంటే ఏంటంటే మనకి లక్కీ డ్రాలో ఒకవేళ లక్కీ డీప్లో తగిలితే కనుక అదే రోజు ఈవినింగ్ మన మొబైల్కి మెసేజ్ వస్తుందన్నమాట, అలర్ట్ ఆర్ నాట్ అలర్ట్ అని చెప్పేసి. సో అలర్ట్ అయితే కనుక లక్కీ డ్రాలో మనకి వచ్చి ఉంటే, మనం అప్లై చేసిన సేవ మనకి ఎలిజిబుల్ అయ్యి ఉంటే కనుక మళ్ళీ దాని తర్వాత అరౌండ్ 9 బిలో ఐ థింక్ వచ్చి ఇది సేమ్ ప్లేస్లో మనం వాటిని సబ్మిట్ చేయాలి. మనకి ఇస్తారు కదండి టోకెన్ అన్నది, మనం సబ్మిట్ చేసుకున్నది. ఆ టోకెన్ని మళ్ళీ వీళ్ళకి మనం సబ్మిట్ చేసుకుని అక్కడ అమౌంట్ పే చేసుకోవాలి. అమౌంట్ అంటే ఏంటంటే అక్కడ చాలా తక్కువ అమౌంటే ఉంటుందండి. జస్ట్ అది కూడా ప్రాసెస్ ఫీజు అన్నట్టు అంతే అనమాట. అంతే తప్ప సేవకి అన్నట్టు వాడరు. ఏది ఇచ్చినా స్వామివారికే కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇదిగోటండి మీదకి వచ్చేసాం. లైన్ నుంచి చూసారా ఎంత లైన్ ఉందో. ఇదిగో ఇంత కౌంటర్స్ లాగా సెక్షన్ లాగా సెపరేట్ చేశారు. 1, 2, 3 అని. ఈ 3 లైన్స్లోని మనం క్యూలో నించొని వెయిట్ చేసి మన టర్న్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు మనం అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకోవడం అంటే ఏం లేదు, చెప్పాను కదండి. ఆధార్ కార్డు ఇచ్చేసి అడుగుతారు మీకు ఏ సేవ కావాలి ఏంటి అని. మనకు కావాల్సిన సేవ పేరు చెప్పేసి ఆధార్ కార్డు ఇచ్చేసి మన ఫేస్ స్కాన్ తీయించేసుకొని వచ్చేసేటమే. మనకి లక్కీ ఉంటే కనుక, ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే కనుక లక్కీ తగులుతుంది, లేదంటే లేదు. ఇలాగ రోజుకి ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా అండి. మామూలుగా ఆన్లైన్ పద్ధతి అంటే మంత్లీ వన్స్ నాకు తెలిసి. ఈ ఆఫ్లైన్ ఏంటంటే డైరెక్ట్గా అంటే ఏ సేవకైనా మనం వేసుకోవచ్చు. తగిలితే తగులుతుంది, లేకపోతే లేదన్నట్టు అనమాట. ఇదిగో మా వశీ చూసారా, అక్కడ నా ప్లేస్లో వాడిని నించోబెట్టి నేను వీడియో షూట్ చేస్తున్నా, మమ్మీ రా అంటున్నాడు. ఇదిగోటండి మొత్తం అందరూ కూడా చాలామంది 1-2 రోజులు ఉండేలా ప్లాన్ చేసుకునేవాటైతే ఒకవేళ లక్కీ డ్రాలో తగిలినా పర్వాలేదు, మేము అక్కడ వెయిట్ చేస్తాం, వెళ్తామని మనం ప్లానింగ్లో మన ప్రోగ్రాంలో ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదండి ఆఫ్లైన్ క్యూ పద్ధతి అనమాట. ఆఫ్లైన్ మనకి సేవలు అప్లై చేసుకుంటుంటారు కొండపైన కూడా అని అంటారు కదా, ఇందులోనే ఎక్కువ తగిలే ఛాన్సెస్ ఉంటాయి అని అంటూ ఉంటారు. సో ఇదండి ఈరోజు వీడియో. మొత్తం పైన రూమ్ అంతా ఇలా ఉంటుంది. ఇదిగో మాకు ఇచ్చేసారు, నాదైతే అయిపోయింది.
ఆధార్ కార్డ్ తెచ్చేసుకున్నా, వాళ్ళు ఇచ్చిన టోకెన్ కూడా తెచ్చేసుకున్నా. ఇదిగో శ్రావ్యది కూడా అయిపోయింది, మా శ్రావ్యది, మా వాళ్ళిద్దరిది కూడా అయిపోయింది. దీనికి ఏజ్ లిమిట్ ఏంటంటే బిలో 12 ఇయర్స్ లోపు అండి. బిలో 12 ఇయర్స్ లోపు పిల్లలకి అక్కర్లేదు. వాళ్ళకి ఒకవేళ ఎవరు పెద్దవాళ్ళకి వచ్చినా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు. 12 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డు కూడా చెప్పుకోవాలి. వాళ్ళకు మా శ్రావ్య చూపిస్తుంది చూసారా, వాళ్ళ పేరు చెప్పుకోవాలి, వాళ్ళకి ఏ సేవ కావాలన్నది కూడా మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. 12 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు పిల్లలు కూడా వాళ్ళు అడల్ట్స్ కిందే ట్రీట్ చేస్తారు. సో ఇదనమాట 1, 2, 3 కౌంటర్ సెక్షన్స్ కింద సెపరేట్ చేసి మొత్తం ఇలాగా చేస్తారనమాట. చెప్పాను కదండి, అదే రోజు ఈవినింగ్ మన ఫోన్లకి అలర్ట్ ఆర్ నాట్ అలర్ట్ రెండింటివి మెసేజెస్ వస్తాయన్నమాట. ఇంత పెద్ద హాల్ ఉంది చూసారా. ప్రజెంట్ అయితే కుంభమేళాలు జరగటం వల్ల తిరుపతి అంతా కొంచెం ఖాళీ ఉందని చెప్తాను నేను, కుంభమేళా జరగటం వల్ల. ఓకేనా అండి, బాయ్.